ప్లాట్‌ఫామ్. అంటే, అంటే మీరు కొన్ని మీ ఫోటోస్ ఈ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియాని ఎలా చూస్తానంటారా? లేకపోతే దాంట్లో వచ్చిన రియాక్షన్స్ రియాక్షన్స్‌ని ఎలా చూస్తుంటారు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి. ఫస్ట్‌లో పట్టించుకునే వాళ్ళం. తర్వాత పట్టించుకోవడం మానేసాం. మనదేంటి, నేనేంటి, నాకేంటి అంతే. హ్మ్. ఈ చుట్టుపక్కల ఉండడం నాకు అనవసరం. నేనేం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా. నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్ అంతే. ఏమనుకుంటున్నారంటే కష్టం. అవును. సో, అంటే మీ పాపది కూడా ఒక డ్రీమ్ ఒకటుంది. అంటే మా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. మమ్మీ మమ్మీ హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఆమె హ్యాపీగా ఉండడం కోసం మేము ఏదైనా చేస్తాము. ఇట్లా అనేసి చెప్పడం జరిగింది. మ్యారేజ్ ఇట్లా ఇది అనేసి. దానిపైన మీరేమంటారు? నా పెళ్లి గురించా? ఆ! తన పెళ్లి గురించా? మీ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందనే ఒక ఎక్కడో విన్నాను మేడం. అట్లా. సుప్రీత గారి ఒక ఆలోచన అయితే ఇంటర్వ్యూలో లేదు. ఆలోచన చెప్పినట్టు. అయితే లేదు. ఆ! ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవును. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదు అనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందండి. నేనేం పెళ్లి చేసుకుంటానండి. ఆమె హీరోయిన్ కదా మేడం. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మన తెలుగులో చాలా వరకు కూడా హీరోయిన్స్ లేరు. ఆ కొరత ఇప్పుడైతే నా తీస్తుంది. పెళ్లి ఆల్రెడీ ప్రెసోళ్ళు ఎప్పుడో చేసేసారండి. రాసేసారు కూడా. అవునా? ఎప్పుడో అచ్చా అచ్చా. చానాళ్ళ క్రితం. ఛానల్ క్రితం. అచ్చా అచ్చా. థ్యాంక్ యూ. సుప్రీత గారికి వచ్చే స్టోరీస్ మీరు కూడా వింటారా మేడం? ఇన్ని వింటా. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? వింటా. వింటారు. వింటాను. డెసిషన్ మేకింగ్ తనదే. తనదే. ఇది నీకు ఓకేనా, నీకు చేయాలని ఉందా అని అడుగుతా. నేను చెప్తా ఇది పెద్ద నాకు నచ్చలేదు, డెసిషన్ ఈజ్ యోర్స్ అంటాను. కొన్ని వద్దు అని చెప్పేస్తాము. ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని కూడా